తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక నేతలు అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తుందా? కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పీక్స్కు చేరిందనుకోవాలా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ అంశం ఎవరికి ఫేవర్ కానుంది? బీఆర్ఎస్ చెప్పినట్లు ఇదంతా డైవర్షన్ పాలిటిక్సా? ఏం జరగబోతుందో చూద్దాం. తెలంగాణ రాజకీయ చిత్రపటంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక హై వోల్టేజ్ పొలిటికల్ తెరలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం కావడంతో గడిచిన 48 గంటల్లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మొదట హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వంటి అగ్రనేతలకు నోటీసులు అందడం, వారిని సుదీర్ఘంగా విచారించడం ఒక ఎత్తైతే, ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్త సంచలనానికి దారితీసింది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ కేసులో అరెస్టైన కీలక పోలీసు అధికారుల వాంగ్మూలాలు నేరుగా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని సూచిస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా సొంత పార్టీ నేతలు మరియు ప్రముఖ వ్యాపారవేత్తల వ్యక్తిగత సంభాషణలను సైతం నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేశారనేది ప్రధాన అభియోగం. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ను విచారించేందుకు సిట్ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఆయన అరెస్టుకు దారితీస్తాయా అనే ఉత్కంఠ రేపుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ నోటీసుల పర్వం కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో సిట్ దగ్గర ఉన్న డిజిటల్ సాక్ష్యాలు కనుక కోర్టులో నిలబడితే బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ముఖ్యమైన నేతల అరెస్టులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది కేవలం ఒక విచారణ మాత్రమే కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని మరియు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక పరీక్షగా నిలవబోతుంది. మరోవైపు ఈ వరుస నోటీసులు, విచారణల వెనుక బలమైన రాజకీయ కక్ష ఉందని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలమైందని, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ వంటి కీలక హామీల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ మరియు కాళేశ్వరం అంశాలను తెరపైకి తెచ్చిందని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనిని పక్కా డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణిస్తూ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యల కంటే గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తుందని, కేసీఆర్ టార్గెట్గా జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం రాజకీయ ప్రతీకార చర్యలే తప్ప ఇందులో వాస్తవం లేదని బీఆర్ఎస్ వాదన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.